వెల్కమ్ టు 99 టీవీ. తెలుగుదేశం పార్టీలోకి విజయసాయిరెడ్డి గారు ముహూర్తం ఎప్పుడు? విజయదశమి నాడు ముహూర్తం ఫిక్స్ చేసిన పంతులు గారు ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆయన ఏం చేస్తుంటారు? టీడీపీలో సీనియర్ లీడర్, ఇంతకుముందు టీడీపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు. ఆయనకి ఎందుకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన ఎర్రన్నాయుడు గారి సోదరుడు, అంతేకాకుండా చాలా కీలకమైన నాయకుడు. పార్టీ కష్టకాలంలో పార్టీని వైసీపీ బాగా ఇబ్బందులు పాలు చేసినప్పుడు, ప్రత్యేకించి అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేసి మరీ ఆయన్ని వేధించినప్పుడు, ఆయన అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతుంటే, అలాగే రోడ్డు మార్గంలో గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంలోనూ, ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా నిలబడిన ఐరన్ మ్యాన్ అచ్చెన్నాయుడు ఆయన. అందుకని అచ్చెన్న గారంటే చంద్రబాబు నాయుడు గారికి మహాముచ్చట. ఆయన్ని కాపాడుకుంటూ వస్తారు. అలాంటి అచ్చెన్నాయుడు గారు విజయసాయిరెడ్డి గారిని సూచిస్తూ ఒక మాట అనేశారు. ఆయన కూడా ట్రై చేశారు టీడీపీలోకి రావడానికి, బట్ మేమే వద్దన్నామని. సరే, మరి విజయసాయిరెడ్డి గారికి నెక్స్ట్ సహజంగానే ఆయనకు కూడా అంతే టెంపర్మెంట్ ఉన్న వ్యక్తి. పైగా ఈ మధ్య ఆయన సంస్కారవంతమైన భాష, XXX సోప్తో మరీ రుద్ది నేర్చుకున్న సంస్కారవంతమైన భాషలో ట్వీట్లు చేయటం మొదలెట్టారు. ఆయన ఏం చేశారంటే, అయ్యా అచ్చెన్నాయుడు గారు, దేవుడు నిన్ను పుట్టించేప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడేమో. చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అచ్చి బుచ్చి కచ్చి అని ఆట పట్టించేవారట కదా. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవటం వల్ల మీ చేష్టలు మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడిగుండికి లంక పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతల మీద జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా, నువ్వెంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా అని సెటైర్ వేశారు. భ్రమల లోకంలో గెంతిరేయాలనుకుంటే గోఆన్, నిన్ను ఆపేదెవరు? జత ఎద్దులకుండే బలం నీది, జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. అలాగే మేధోశక్తికి అడ్డం నిలువుకి మధ్య ఉంటే తేడా తెలియకపోవటం వల్లే మీతో ఈ సమస్య అంతా. ఇంతగా ఆయన ఏమన్నారని, టీడీపీలోకి వస్తానని విజయసాయిరెడ్డి కూడా ప్రయత్నించారు. ముహూర్తం మరి ఈయనే పెట్టారు. ఎవరు? అచ్చెన్నాయుడు గారు పెట్టారు. అది కదా మంట విజయసాయిరెడ్డి గారికి. సో ఇదంతా విజయసాయిరెడ్డిని బాగా ఇరిటేట్ చేసింది. ఏంటంటే, వాస్తవంగా ఆర్ కృష్ణయ్య గారు వైసీపీకి రాజీనామా చేయకముందు విజయసాయిరెడ్డి చాలా బలంగా ప్రయత్నించారట టీడీపీలో చేరటానికి. ఈవెన్ బీజేపీలో చేరదామని రాజ్యసభ సభ్యత్వంతో సహా వచ్చి చేరితే ఒక మెంబర్ మీకు అడిషనల్గా యాడ్ అవుతారు కదా, అదనంగా ఉంటారు కదా అని చెప్పినా బీజేపీ హెడ్ క్వార్టర్స్ కన్విన్స్ కాలేదట. అందుకని టీడీపీకి ప్రయత్నించారట. టీడీపీకి కండిషన్ కూడా లోబడి ప్రయత్నించారట. ఏమని కండిషన్ అంటే, మీరు మీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలి అని. ఆ కండిషన్కి ఈయనే స్వచ్ఛందంగా నేను రాజీనామా చేసి వస్తానన్నా కూడా వద్దన్నారట. ఆ వద్దన్నది ఎవరు? ముహూర్తం విజయదశమికి పార్టీలో చేరతారని భావించినట్టుగా, తెలుగుదేశం పార్టీ భావించినట్టుగా ఆలోచన చేసి అచ్చెన్నాయుడు గారు చేసిన ప్రకటన. వాస్తవంగా ఆయనేం ముహూర్తం పెట్టలేదు, ఆయనేమి మధ్యవర్తిత్వం వహించలేదు. ఒక బిస్కెట్ వేశారు అంతే అచ్చెన్నాయుడు గారు. చూద్దాం విజయసాయిరెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటుందని. జనరల్గా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇలాంటి బిస్కెట్లు వేయటం అనే సంప్రదాయం ఒక 3 దశాబ్దాలుగా వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళని ముందర చాలా సాఫ్ట్గా కార్నర్ చేసుకుంటూ వస్తారు. చాలా సటిల్ ఎక్సర్సైజ్. దాంట్లో వాళ్ళు ఆరితేరున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా తెలుగుదేశం పార్టీ చేసే ఇటువంటి వ్యవహారాలను చూసి ముక్కున వేలేసుకొని విస్మయం చెందాలన్నమాట. అటువంటి ఎత్తుగడలు. రాజకీయ పాఠశాల అంటే ఎలా ఉండాలో తెలుగుదేశం పార్టీ కార్యక్షేత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మాటకు వస్తే వాళ్ళు రాజకీయ పాఠశాలలు కూడా నడిపిన వాళ్ళే, అందుకు అనుభవం ఉన్నోళ్లే. ఇప్పుడు గొప్ప గొప్ప ఆరేటర్స్ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ రాజకీయ పాఠశాలలో శిక్షణ పొంది వచ్చిన వాళ్ళే. యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, ఆయన గొప్ప ఆరేటర్ కాకపోవచ్చు, కానీ గొప్ప ఎత్తుగడల నిపుణుడు. అలాగే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఆయనకి టైమింగ్, బ్రహ్మాండమైన టైమింగ్ తెలుసు. మీరు నేమ్ ఎనీ సీనియర్ లీడర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అలాగే ఈ స్కూల్లో పుట్టి తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళి అక్కడి నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసిన కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు, తెలంగాణ లీడర్స్ చాలామంది కూడా వాళ్ళందరి ఆరిజిన్ తెలుగుదేశం పార్టీ రాజకీయ పాఠశాల. రామారావు గారి సృష్టి అది, ఎన్టీఆర్ గారి సృష్టి. ఏ మాట కామాట నిజంగా రాజకీయ పాఠాలు ఎలా ఉండాలనేది అక్కడ నేర్పించేవాళ్ళు. తర్వాత ఆ పాఠశాల పదును తగ్గింది, అందులో పాఠాలు చెప్పేవాళ్ళు కూడా కరువయ్యారు, అది వేరే విషయం. కమింగ్ బ్యాక్ టు విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్. విజయసాయిరెడ్డి గారుని
చేర్చుకుంటే ఆయన పురువరుగా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలకమైన వ్యవహారాలన్నీ వీళ్ళకి చెప్పేస్తారని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది కల్లే. విజయసాయిరెడ్డి పూర్తిగా వైసీపీ మనిషి. పైగా ఆయన ఏటు చాలా కేసుల్లో. ఈ రోజున హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్న సాంగత్యాన్ని వదిలేసుకొని తెలుగుదేశంలోకి జంప్ అయ్యి అక్కడ ఆ సఫకేషన్ భరించలేక, ఆ ఉక్కపోత భరించలేక మళ్ళీ దిక్కులు చూడాల్సినంత అగత్యం అయితే విజయసాయిరెడ్డి గారికి పట్టలేదు. తప్పో ఒప్పో, నేరమో మంచో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అవ్వాలనుకుంటున్నారు. సెయిల్ అవుతానే ఉంటారు. ఆయన పోరాడతారు, తప్పే ఉంది. మనం ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏదో 151 నుంచి 11కి పడిపోయాడు, ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది, వైసీపీని జాగ్రత్తగా ఎర్రతువాల్లో కట్టేసి తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలోకి విసిరేస్తుంది అనుకుంటే పొరపాటు. కరుణానిధి గారికి కూడా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇలాంటి ఆపత్కాలమే ఎదురైంది. 13 ఏళ్ళు ఆయన బాగా వెయిట్ చేశారు. ప్రతిరోజు సెక్రటేరియట్ తమిళనాడు సచివాలయం ఎదురుగుండా వెళ్ళి కూర్చునేవాళ్ళు కాసేపు. 13 ఏళ్ళు నిరీక్షించారు, మళ్ళీ వచ్చారు, బౌన్స్ బ్యాక్ అయ్యారు, అధికారం చేపట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు చదువుకునే కథ ఏంటంటే కరుణానిధి గారి విక్టరీ స్టోరీయే. ఆయన రాగాలేంది మనం ఎందుకు రాం, సో మనమేమి బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళకి, జమిలీ ఎన్నికలు కాకపోతే నెక్స్ట్ ఎన్నికలకు వస్తాం, మనం 30 ఏళ్ళు రాజకీయం ఇక్కడ చేద్దాం అనుకున్నాం, 30 ఏళ్లే చేద్దాం, తర్వాతే సౌత్ ఆఫ్రికా వెళ్ళి బిజినెస్లు అవి చూసుకుందాం అనే ఆలోచనలు ఆయన ఉన్నారు. ఆ ఆలోచనలకి కార్యరూపం ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక మెకానిజం ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నాయి. ఇవాళ హఠాత్తుగా ఇవన్నీ త్యాగం చేసేసి ఆయన సర్వసంగ పరిత్యాగిలాగా మారి తెలుగుదేశంలో జాయిన్ అవ్వాల్సినంత అగత్యం అయితే విజయసాయిరెడ్డికి పట్టలేదు. నేను మళ్ళీ చెప్పినట్టు అచ్చెన్న గారు బిస్కెట్ వేశారు. ఆ బిస్కెట్కి ఈయన ఏంటంటే రెస్పాండ్ కాకూడదు, వాస్తవంగా రెస్పాండ్ అయిపోయారు. మధ్యలో 2-3 వారాల పాటు ఈయన సైలెంట్గా ఉండటం, ఈయన ట్వీట్లు ఏమీ లేకపోవడంతో జస్ట్ కెలికి చూద్దామని అచ్చెన్నాయుడు గారు ప్రయత్నించారు, ఈయన రెస్పాండ్ అయిపోయారు. ఇటువంటివే కొన్ని పొరపాట్లు. హడావిడిగా అచ్చెన్నాయుడు అంటే అన్నాడు అని వదిలేసుకుంటే నిజమా అచ్చెన్నాయుడు ఆ రకంగా అన్నాడా అని నవ్వేసి వెళ్ళిపోతే పెద్దగా పట్టించుకోరు. రాజశేఖర రెడ్డి గారిది ఆ స్టైలు. ఏమన్నా అలాంటివి వచ్చినా మీరు అలా అంటూనే ఉంటారు, మేము వింటూనే ఉంటాం, జరిగేదేదో జనం చూస్తూనే ఉంటారు అని చెప్పి వెళ్తుండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన కీలకమైన అంశాన్ని మరి విజయసాయిరెడ్డి గారు ఎందుకో నేర్చుకోలేదు. ఇకనైనా నేర్చుకుంటారో చూద్దాం.